హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి భక్షాలండి. భక్షాలని ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. కొన్ని చోట్ల ఒలిగలు అంటారు, మరి కొన్ని చోట్ల బొబ్బట్లు, అలాగే ముద్ద భక్షాలు, ఇలా పలు ఊర్లలో పలు చోట్లలో వాళ్ళ ప్రాంతాన్ని బట్టి వాళ్ళు పిలుచుకుంటారు. ఇప్పుడు మన కర్నూలు సైడ్ వాళ్ళైతే భక్షాలు అంటారు. ఈ భక్షాలు మనము మొదట ఎలా చేసుకోవాలి, మొదలు ఎలా పెట్టాలనే కాడ నుండి మీకు చేసి చూపించబోతున్నాను. ముందుగా శనగబ్యాలండి, నేను కిలో బావు తీసుకున్న. నీళ్ళు బాగా ఎసురు మరలాలి. మంచిగా నీళ్ళని బాగా మరలించుకున్న తర్వాత బ్యాళ్ళు వేసుకోవాలండి. చెరుక్కొని అందులో ఏదైనా ఉంటే వేరేసి బ్యాళ్ళు వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఉడికించుకోవాలి. ఇది వచ్చేసి బెల్లం కేజీ బావు బెల్లకి నేను కిలో బెల్లం తీసుకున్నానండి. అప్పుడే మనకు పూర్ణము పర్ఫెక్ట్గా బాగా గట్టిగా వస్తుంది. కిలో బెల్లం వేసామంటే ఆ గ్రైండర్కి వేసినప్పుడు అది లూజుగా వస్తుందన్నమాట. ఆ లూజు అయినప్పుడు మళ్ళీ ఏం చేస్తారు మన వాళ్ళు, బురుగులు మిక్సీ బట్టి అందులో వేయడము, కలిపి చేయడం చేస్తారు. అలా చేయడం వల్ల స్వీట్ తగ్గుతుంది. అందుకోసం నేను కిలో బావు అంటే 1 కిలో మళ్ళీ పావు కిలో బ్యాల్ ఎక్స్ట్రా వేస్ట్ చేసి బ్యాళ్ళు మంచిగా ఉడికినాయండి. ఆ ఎసురంతా వంచేసుకోవాలి. వాటర్ అనేది ఉండకూడదు. ఇంకా ఆ శనగ బ్యాళ్ళల్లో ఆ నీళ్ళంతా వంచేసి మంచిగా ఆ కిలో బెల్లాన్ని మంచిగా దాన్ని పగలగొట్టుకోవాలి. పొడి చేసుకొని బెల్లాన్ని ఇందులో వేసి బాగా కలపాలి. కలుపుతూ దాన్ని బెల్లం కరిగేంత వరకు స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. అలా ఒక మాటకి ఒకసారి కలపాలండి. చూసారు కదా, ఇప్పుడు మంచిగా బెల్లం కరిగిపోయి అది పాకులాగా మంచిగా టేస్టీగా వచ్చేస్తుంది. ఈ విధంగా ఇట్లా అయినప్పుడు ఇందులోకి మనము చూసుకోవాలి బెల్లం ఉంటలు ఏమన్నా ఉన్నాయా లేదా అని. ఏం లేవు, మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము యాలక్ బుడ్డలు, సోంపు, సొంటి మిక్సీ వేసుకున్న పౌడర్ అండి. ఇది వేయడం వల్లనే మనకు భక్షాలు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ అరోమా అసలు చాలా బాగుంటుంది. అలా మీరు చేసేటప్పుడు దాన్ని మంచిగా ఫీల్ అవ్వచ్చు. ట్రై చేయండి మరి ఒకసారి భక్షాలని. మనము ఆల్రెడీ పండగలకు చేస్తూ ఉంటాము, లేదా భక్షాల వాళ్ళని పిలిపించి చేస్తుంటాం. ఇదండి పూర్ణం. మంచిగా చూసారా ఎంత థిక్గా, చూడడానికి అది కరెక్ట్గా ఉంది, పిండి అనేలాగా ఉంది పూర్ణము. ఇప్పుడు వచ్చేసి మాకు భక్షాలు చేయించడానికి పిలిచానండి. నేను కూడా చేస్తాను, కానీ ఇంట్లో స్వాములకు భిక్ష పెడుతున్నందుకు అవ్వట్లేదు, టైం సరిపోదని మేము భక్షాల శాంతక్కని పిలిపించాము. అక్క చాలా బాగా చేస్తారు. ఇప్పుడు ఇది వచ్చేసి పేనెరవ వేసుకుంది. 1 కిలోకి తక్కువే 3/4 కిలో పేనెరవ వేసుకుంది. ఇక ఒక పావు కిలో దాకా మైదా వేసి కొద్దిగా నీళ్లు వేస్తూ, ఒకేసారి నీళ్లు పోయారండి, కొద్దిగా నీళ్లు వేస్తూ పిండిని కలుపుకోవాలి. మనకి చపాతీ పిండి కన్నా కాస్త లూజే ఉండాలండి, గట్టిగా ఉండకూడదు. భక్షం పిండి ఎప్పుడైనా కాస్త లూజే ఉండాలి. అంటే అప్పుడే మనకు చేతికి తెలుస్తుంది అన్నమాట. మంచిగా దాన్ని ఇట్లా వెడల్పు చేసుకొని అందులోనే పూర్ణం ముద్ద పెట్టి చేసేలాగా ఉండే విధంగా పిండిని కొద్దిగా నీళ్లు వేస్తూ కిందికి పైకి కిందికి అంటూ నెమ్మదిగా పిండిని మంచిగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అలా చిలకరించుకుంటూ కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. అప్పుడు అది పిండి బాగా చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. కలిపే కొద్దీ పిండి స్మూత్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలండి. పిండిని మాత్రం ఒత్తుతూ దాన్ని పైకి కిందికి వేస్తూ కలుపుకోవడం వల్ల భక్షం చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా, చేసేటప్పుడు విరిగిపోకుండా తునిగిపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ పిండి కలుపుకోవడం పూర్తి అయిన వెంబడే మనము ఇప్పుడు చేసుకోవాలి. భక్షాలు మొదలు పెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అండి. బ్యాళ్ళు ఉడికేసుకోవడమే ఆలస్యము, తర్వాత పూర్ణం పట్టించుకోవడం ఆలస్యము, గ్రైండర్కి వేసుకోవడమే ఆలస్యంలే. అదేవిధంగా పిండి కలుపుకోవడంలో ఇది ఇప్పుడు పిండి కాస్త లూజుగా అనిపించింది అక్కకి. కొద్దిగా మైదా అలా వేస్తుంది, వేసి కలుపుకుంటుంది అన్నమాట. ఇప్పుడు అందులోకి ఆయిల్ వేయదా అంటే లేదండి. ఆయిల్ భక్షాలు స్టార్ట్ చేసే ముందు ఊరికి కాస్త చేతికి అనుకున్న ఆయిల్ని పిండి పైన అలా ఒత్తుతుందన్నమాట. అప్పుడు మనం భక్షం వేసినప్పుడల్లా ఆయిల్ పిండికి అద్దుతూనే ఉంటారు కాబట్టి
ఇంకా ప్రత్యేకంగా ఆయిల్ వేయాల్సిన అవసరం ఉండదు. ఇక పూర్ణం ముద్దలు చేసుకుందాం. ఇలా భక్షం మనం ఎంత సైజ్ చేయాలనుకున్నామో అంత సైజ్ అన్నమాట. పూర్ణం అలా మన పిడికిలి ఎంత ఉంటుందో అంత లడ్డులాగా చేసుకొని పూర్ణాన్ని చూస్తున్నారు కదా. ఈ పేనెరవ్వ పిండిని మంచిగా అలా ఒత్తుకొని అందులో ఆ ముద్ద పెట్టేసి అలా ఎంత సాఫ్ట్గా వస్తుంది తెలుసా, ఎంత స్పీడ్గా అనేసి చూడక్క. ఆ విధంగా తడుపుకోవాలి. పిండి తడుపుకోవడంలోనే ఉందండి భక్షము. అలా ఒత్తుకొని ఒకసారి అలా చేయితోనే కొట్టేసి తర్వాత మనకి ప్లాస్టిక్ పేపర్, ఆ ప్లాస్టిక్ పేపర్ పైన పెట్టేసి అలా చేయితో మంచిగా దాన్ని వెడల్పుగా మనకు కావాల్సిన షేప్లో రౌండ్గా చేసుకోవడమే. పల్సగా వస్తుందండి భక్షము. రొట్టె కన్నా పల్సగా వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది, పల్సగా కూడా ఉంటుంది. వేడి వేడిగా ఇంకా బాగుంటాయి మన భక్షాలు. చూసారు కదా, చాలా సింపుల్ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. చూసారు కదా, ఇప్పుడు ఆ కవర్ తీసేసి చక్క పెన్నం పైన అలా భక్షాల పేపర్తో డైరెక్ట్గా పెన్నం పైన వేసి చేయితో అలా అని కవర్ తీసేయడమే, ఇంకంతే. ఇప్పుడు మంచిగా వేసేసుకొని తిప్పేసుకోవాలి భక్షాన్ని. మళ్ళీ అది కాలేలోపే మనం మరి ఇంకో ముద్ద పెట్టి పిండి ప్రిపేర్ చేసుకోవాలండి. అసలు నాన్ స్టాప్గా చేస్తూనే ఉండాలి. ఇది తీసి పెన్నం మీద వేయాలా, మళ్ళీ ఇక్కడ ప్రిపేర్ చేయాలి ఇంకో భక్షం. అలా చేస్తూనే ఉండాలండి భక్షాలు అయిపోయేంత వరకు. ఈ కొట్టేసి తర్వాత తిప్పేస్తుంది అక్క. కాస్త వేడి కావాలి కదా, బాగా కాలాల భక్షం, అప్పుడే రుచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. వావ్, ఎంత పల్సగా చేసింది చూడండి అక్క. ఓకే, చూడండి అది మంచిగా పొంగుతుంది భక్షము. అంటే అది కింది భాగం మనకు మంచిగా కాలింది. ఇంకొక 2 నిమిషాలు అలా వదిలేసామంటే ఇంకా మంచిగా వచ్చేస్తుంది. తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా పొంగుతుంది అన్నమాట భక్షం వెంబడే మనకి. చూస్తున్నారు కదా, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకన్నా గట్టిగా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. చూస్తున్నారా, 2 పెన్నాలు పెట్టేసి ఇటుపక్క ఒకటి అటుపక్క ఒకటి వేస్తారు చేసేవాళ్ళు. నేనైతే ఒక పెన్నం మీదే చేస్తానండి. ఇదే విధంగా చేస్తాను. మీకు నాకు టైం లేక మా అక్కతో చూపిస్తున్నాను. చూడండి, ఎవరు చూస్తే ఏముంది, మనకు వంట రావడం ఇంపార్టెంట్, చూస్ చేయడం ఇంపార్టెంట్. కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా గట్టిగా లైక్ కొట్టండి, అంతకన్నా గట్టిగా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. తీసేస్తుంది భక్షం, ఇది కూడా తిప్పేస్తుంది. చూసారు కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఒక 2 ఇలా అలా అయినా నెక్స్ట్ టైం కంటిన్యూగా చేస్తూ ఉంటే మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, మీకు భక్షాలన్నీ చూపిస్తాను. అయిపోయిన తర్వాత మంచిగా చాట్లో వేసేసుకున్నాము పేపర్ వేసి. సూపర్ అండి. ఇంకా ఈ విధంగా వేసుకొని భక్షాలన్నీ చాట్లో వేసేసుకున్నాం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో.